ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ విహెచ్ విమర్శలు గుప్పించారు. అవినీతిని నిర్మూలిస్తామంటూనే అవినీతికి కొమ్ము కాస్తున్నారని మోడీపై మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఎలా ఇస్తారని విహెచ్ ప్రశ్నించారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ హవా ఉందని విహెచ్ ఆరోపించారు. నరేంద్ర మోడీ ఆలోచన పక్కకు పోయింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచన ముందుకు వచ్చిందనేది క్లియర్ గా తెలిసిపోతుంది. రామ్ ధావన్ ను తీసుకోవడం కానీ, నిన్నటి వరకు ఆర్ఎస్ఎస్ లో టాప్ వ్యక్తిని పార్టీ జనరల్ సెక్రటరీగా తీసుకోవడం అంటే ఇక నరేంద్ర మోడీ ప్రభావం తగ్గింది, ఆర్ఎస్ఎస్ ప్రభావం మొదలైందనేది నా ఉద్దేశం. ఓబులాపురం మైన్స్ లో కోట్ల రూపాయలు తినేసినటువంటి, సపోర్ట్ చేసినటువంటి యడియూరప్ప ముఖ్యమంత్రి సమయంలో ఒక ఉపాధ్యక్షుడు పెట్టడం అంటే ఇక రేపటి నుంచి బీజేపీ మిత్రులు అవినీతి గురించి తక్కువ మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం.